విద్యుత్ కమిషన్పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. పార్టీని వీడిన నాయకులతో తమకేమీ నష్టం లేదన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. సింగరేణి ప్రైవేటీకరణకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల వేలం వేసిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. సింగరేణి వేలంపై పోరుబాట ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు గులాబీ లీడర్లు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే తప్పేముందని ప్రశ్నించింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారణ చేయొద్దని కేసీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో చర్చించవచ్చని తెలిపింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. పార్టీని వీడిన నాయకులతో తమకేమీ నష్టం లేదన్నారు గులాబీ బాస్ కేసీఆర్. గజ్వేల్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలని సూచించారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా సీఎం పదవి తనకేమీ గొప్ప కాదన్నారు కేసీఆర్. సింగరేణి ప్రైవేటీకరణకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేంద్రంతో కాంగ్రెస్ కుమ్మక్కై లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసిందన్నారు. నందినగర్ లో కేటీఆర్ ని కలిశారు గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ ను విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండేనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైనం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కాలేజీల్లో స్టాఫ్ ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సరైన స్టాఫ్ లేక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం సరిపడా బోధనా సిబ్బందిని నియమించి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరారు మాజీ మంత్రి. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తాం. కనుక వెంటనే 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేనే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమను చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టకాయలు నిన్న వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే 2 రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఇస్ ఫైనల్, జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి, కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేవని, పారామెడికల్ విధానం లేదని చెప్పారు. అరకొర వసతుల మధ్య డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రికి రోజువారీగా కనీసము 2500 నుంచి 3000 మంది ఓపీకి వస్తారు. దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సుమారుగా 800 నుంచి 1000 మంది వస్తారు రోజు. వరంగల్ ఎంజీఎంలో ఉన్నటువంటి బెడ్లు కేవలం 1300 మాత్రమే. ఎమర్జెన్సీలో మరొక 42 ఉంటాయి. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 250 మాత్రమే ఉంటాయి. అంటే వచ్చేటువంటి రోగుల సంఖ్యకు అసలు బెడ్లకు అసలు పోలికనే లేదు. ఇక సింగరేణి వేలంపై బీఆర్ఎస్ పోరుబాట ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి విడతల వారీగా నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ సింగరేణి భవన్, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు సిద్ధమవుతోంది.